నేపాల్ నుంచి విశాఖకి చేరుకుంది 144 మంది ప్రయాణికులతో కూడిన ప్రత్యేక విమానం. తెలుగు యాత్రికులకు టీడీపీ నేతలు అధికారులు స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, అదితి గజపతి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతించారు. 104 మంది ప్రయాణికులు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిపోనున్నారు. అనంతరం మిగతా 40 మందితో తిరుపతి బయలుదేరింది ప్రత్యేక విమానం. అసలు బయటికి వెళ్తే మటుకు మీరు అసలు చాలా సఫర్ అవుతారు. రాళ్ళు వేసి కొడుతున్నారు, పెట్రోల్ వేస్తున్నారు, తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్ అవి అన్నీ తగలబెట్టేశారంటండి వాళ్ళు. అస్సలు మేము ఇంకా బయటికి వెళ్ళలేదండి. అందులోనే రూమ్లోనే ఉన్న రూము ఓనర్స్ కూడా మాకు సహకరించారండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తామని ఫుడ్ అవి ఇచ్చారు, వాటర్ అవి ఇచ్చారు. వాళ్ళు కొంచెం మేము ఇంకా ఎక్కువ లేట్ అయితే వాళ్ళ మటుకు ఏం చేస్తారు, ఇంత బేగా మేము బయట పడగలమా అనుకున్నామండి. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మేము బయట పడ్డామండి. చెప్పలేమండి. నిజంగా చంద్రబాబు గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. నేపాల్ వెళ్ళామండి. ముక్తినాథ్ చూసామండి. ముక్తినాథ్ చూసి అక్కడ దగ్గర టెంపుల్స్ అవన్నీ చూపించేసి మమ్మల్ని కాఠ్మండు తీసుకొచ్చారండి. కాఠ్మండు తీసుకొచ్చిన రాత్రి మేము వచ్చినప్పటికి కాఠ్మండు సిటీలోకి వచ్చేసరికి ఉన్నాయి, కానీ ఇంకా సిటీ మొత్తం పాకర్లేదండి. అల్లర్లు జరుగుతున్నాయన్న సిటీ మొత్తం ఇంకా మేము వచ్చే టైంకి పాకర్లేదు. ఆ రాత్రికి మాత్రం మొత్తం ఆందోళనకారులు మొత్తం ఇంకా చాలా చేసేస్తున్నారని ఇంకా 3 రోజులు ఆ హోటల్ వాళ్ళు ట్రై చేశారు మమ్మల్ని పంపించేద్దామని. ఆ బస్సు వాళ్ళు ఏం చేసినా పాపం అవ్వలేదు. మిలిటరీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ అండర్లో చేసుకోవాలని చెప్పి అనుకున్నారు, కానీ అప్పుడే పర్మిషన్స్ రావని చెప్పారు. అప్పుడు నారా లోకేష్ గారికి పర్మిషన్ పెట్టడం అన్నీ చేయడం 1 డేలో అన్నీ జరిగాయండి. మాకు మేము వైజాగ్ నుంచి బయలుదేరి ముందు నేపాల్లో లుంబినీకి వెళ్ళామండి. అక్కడి నుంచి పోఖరా వెళ్ళి పోఖరా నుంచి కాఠ్మండు వెళ్ళాం. కాఠ్మండు వెళ్ళే ముందు రోజు తెలిసింది మేము ఆంధ్రవేలో ఉన్నప్పుడు అల్లర్లు జరుగుతున్నాయని. అయినా సరే చూద్దాంలే అన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళాం కదా అని వెళ్ళిపోయాం. వెళ్ళి మన్నాడు దర్శనానికి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి. అంతా అవి కాల్చడం రాళ్ళు విసరడం అవన్నీ చేశారు వాళ్ళు. మేము 3 రోజుల నుంచి అలాగా హోటల్లో రూమ్లోనే ఉండిపోయాం. బయటకు రానివ్వలేదు. ఏవో తీసుకెళ్ళినవి ఒక 2 రోజులు అలా గడిపాము. ఇంకా 3rd డే ఇంకా అయిపోతుంది అనేసరికల్లా లోకేష్ గారు బాగానే స్పందించి మమ్మల్ని తీసుకొచ్చేసారండి.